ఒక గొప్ప ఉద్యమం రావడానికి గల కారణం ఏంటంటే ప్రార్థించే వ్యక్తులే. దేవునికి స్తోత్రం. సంఘాల ఉద్యమం కూడా అంటే సంఘములో పరిశుద్ధాత్మ బలమైన కార్యములు జరగాలి అనుకున్నట్లయితే ప్రార్థించేవారు అనేక మంది సంఘములు ఇది నాన్న అట్టి ప్రార్థించగలిగిన సంఘము మన సంఘములో కూడా లేకుండా ఈరోజు ఈ పెంతెకొస్తు దినము, ఈ ప్రపంచ ప్రార్థన దినం యొక్క ఉద్దేశం ఏంటంటే పెంతెకొస్తు దినం. ఈ పెంతెకొస్తు దినము ఆ రోజుతో ఆగిపోకూడదు. ఈ రోజు యావత్ ప్రపంచమంతా వారు 120 మంది అక్కడ ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన వారందరూ కూడా అక్కడే ఉండిపోలేదు, కానీ దేశానికి ఆ ఉద్యమం రగులుతుంది. అన్ని దేశానికి కూడా ఆ ఉద్యమం రగులుతుంది. 120 మందితో మేఘగదిలో ప్రారంభించబడిన ఆ ఉద్యమము దేశాలను కూడా మండించగలిగింది. ఈ రోజు దేవుడి పాటలు ఉంటున్నాయి సంఘములో, దేవుడి సంఘములో వాక్యం ఉంటుంది, కానీ పరిశుద్ధాత్మ దేవునికి చోటు అనేది ఎక్కడ కూడా కనిపించడం లేదు. ఈ ప్రపంచ ప్రార్థనా దినమున, ఈ గ్లోబల్ ప్రేయర్ డే దినాన ఈ రోజు యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ పెంతెకొస్తు దినమున అన్ని సంఘాలలో కూడా ప్రార్థనలు జరగాలి. పరిశుద్ధాత్మ దేవునికి చోటు ఇవ్వాలి. దేవుని యొక్క ఉన్నతమైన కార్యములు జరగాలి. ఆ కార్యము కొరకు మనం అందరం కూడా సిద్ధపడాలి. చదువుకున్నాము, చదవడమే కాదు, కానీ మన కళ్ళ ముందు దేవుని యొక్క కార్యములు అలా జరగటం మనము చూస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ రోజైతే 120 మంది కూడి ప్రార్థన చేశారు. ఆ రోజు ఉన్న సంఖ్య అది, దానికంటే ఎక్కువ సంఖ్యలో మనం అందరం కూడా ప్రార్థన చేయాలి. ఈరోజు యావత్ ప్రపంచమంతా కూడా కొన్ని గంటలు దేశంలో ఉన్న పరిస్థితుల కొరకు, దేశంలో ఎవరి మారిపోతున్న రోజుకొకలాగా ఎవరి తారుమారైపోతున్న పరిస్థితుల కొరకు క్రైస్తవ్యాన్ని అణిచివేయాలని, ఎవరిని గద్దెనెక్కాలని రకరకాల ప్రయత్నాలు చేసి క్రైస్తవుడు భూమి మీద లేకుండా చేయాలని చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు కాలగర్భంలోనే వాళ్ళు కలిసిపోతారు, కానీ ఈ ఉద్యమాన్ని, ఈ ఊపిరిని ఆపగలిగిన శక్తి ఎవరికి కూడా లేదు. ఆదిమ దినాల్లో చాలా మంది లేచారు. సౌలు అనబడిన వారు కూడా లేచాడు, కానీ వారెవ్వరు కూడా, ప్రజలందరూ కూడా లేకుండా చేయాలని అనుకున్నారు. కానీ ప్రపంచంలో కోపలుగా దేవుడు ఎంతో మంది క్రైస్తవులు లేపారు. దేవునికి హల్లెలూయా. ఈరోజు ప్రపంచ ప్రార్థన మనమందరం కూడా ఆ ప్రార్థనలో కొడుకులో